హాయ్ భయ్యా నువ్వా? కిషోర్ లేడా? నువ్వా? మా అడ్రస్ ఎలా దొరికింది నీకు? ఫాతిమాల ఇంటికి ఫోన్ చేసి కనుక్కున్నా. అదేంటండి అంత రిస్క్ చేసి మన పెళ్లి చేస్తే అలా విసుగ్గా ఫేస్ పెడతారేంటి? నువ్వు రా భయ్యా. రాడు రాడు నువ్వు అటు రా భయ్యా. నువ్వెందుకు వచ్చావు భయ్యా? నేను ఎందుకు వచ్చాను తర్వాత చెప్తాను. ఇప్పుడు దివ్య కూడా వస్తుంది. దివ్య? అవును. తను ఎందుకు వచ్చింది? నీ పెళ్లికి ఎవరు హెల్ప్ చేశారని అడిగితే నువ్వు ఎవరని చెప్తావు? ఎవరని చెప్తాను? నువ్వని చెప్తాను. నేనని అస్సలు చెప్పకూడదు. మరి ఎవరని చెప్పాలి? నేనే నేనే ఇతనెవరు? పోతే బాబురావు. పోతే బాబురావా? మరి ఉంటే ఉన్నా బాబురావే. ఆ? ఈ బాబురావుకి తెలుగు అంటే మహా పిచ్చి. వాళ్ళ కోసం అవసరమైతే చచ్చిపోతాడు. ఇందాక సూపర్ మార్కెట్లో వెళ్ళాడు. మీ పెళ్లి చేసింది నా బదులు ఆడని చెప్తే దివ్య మంచి కూల్ అయిపోయి మామూలు మంచి అయిపోయి. మరి వీడేమైపోతాడు? ఏమైపోతాం? ఏమీ కాం. ఒక్క మాటతో ఒక జంటను కలిపిన వాడిగా చరిత్రలో నిలిచిపోతాను. నా మీద నిందపడుద్ది, నీ మీద ప్రేమ పుట్టిద్ది. అంతేగా తమ్ముడు? అంతే 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 అంతే. వచ్చింది. ఏరా ఆ, నా పెళ్లి ఆగిపోవడానికి నువ్వు పారిపోవడానికి హెల్ప్ చేసిన నీ ఫ్రెండ్ ఎవడ్రా? నేనే. యా నువ్వా? ఎందుకు చేసావు? ఏం మాట్లాడిద్దండి ఈవిడ? బబుల్ గమ్ ఎందుకు నవ్వులుతాం? టైం పాస్ కోసం. పల్లీలు ఎందుకు తింటాం? టైం పాస్ కోసం. ఇది కూడా అంతే, జస్ట్ టైం పాస్. ఏరా ఆ, నీ టైం పాస్ కోసం పెళ్లిళ్ళు ఆపేస్తావా? ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగేస్తావా? ఇద్దరిని కలపడానికి ఎంతమందినైనా విడదీస్తా. ఆ, ఏంటమ్మా అలా కోపంగా చూస్తున్నావు? కొడతావా? ఆ, నీ కరాటే తెలుసా? జూడో తెలుసా? నీకు సావిత్రి తెలుసా? సావిత్రియా? డివిడీలో చాలా సార్లు చూసా, పరిచయం లేదు. డైరెక్ట్ గా చూద్దు గాని ఆ, చూపిస్తా. అమ్మా అమ్మా భయం వేస్తుందమ్మా. ఈ సావిత్రులు సతీ సక్కుబాయిలకు భయపడే పర్సనాలిటీ కాదమ్మా. ఈ పోతే బాబురావు. ఎవరిని పిలుస్తావు? పిలు, చూపిస్తా. పిలు, చూద్దాం. పిలు. సావిత్రి. పేరుకి పర్సనాలిటీకి పెద్ద సంబంధం లేదే. ఇది సావిత్రి ఏంది? ఏందో ఈ నల్లలు. He's the person. ఏంది లేడీ రౌడీనా? See baby, I'm not doing anything to you because of your Telugu name. So please don't come to our way. Telugu talking. So you don't interfere. Go back. నేను కూడా తెలుగే. ఎలా? అమ్మది అతిలి, నాన్నది నైజీరియా. యా, మీ అమ్మకి ఇంకేం పని లేదా? నైజీరియా ఎందుకు వెళ్దాం? నేపాల్ వెళ్ళొచ్చుగా. ఇప్పుడు డిస్కషన్ నా ఫ్యామిలీ గురించి కాదు, మరి పోయిన తన ఫ్యామిలీ ఆ. పరువు గురించి. బరువుగా ఉన్నావు కదా అని పరువు గురించి మాట్లాడుకో. వెళ్ళిపోద్దులే తమ్ముడు, నువ్వేం టెన్షన్ పడుకో. ఇలాంటి వాళ్ళని ఎంతమంది డీల్ చేసి ఉంటా. సరే. ఏంటి సడన్ గా కొట్టేస్తావేంటి? మాట్లాడుతున్నాగా. ఇదేనా మీ ఇంట్లో నీకు నేర్పిన సంస్కార సావిత్రి? సావిత్రి బండ చంపేసేలా ఉందిరా బాబు. కొట్టేస్తా సుమి. వదిలు సావిత్రి, నా సంగతి నీకు తెలీదు. కిషోర్, ఇప్పుడు నువ్వు ఇంకో పని చేయాలి. వెళ్ళా పడదా నా పలా? అది కాదు. ఏంటిది? నేను చాలా కేసులు డీల్ చేశా. నీ అంత వరస్ట్ గా ఎవరు బిహేవ్ చేయలా. ఏంటిది? తగదింపుతాం. అవతల బా. ఏంటే? ఎక్కడికి? నీకేమన్నా పిచ్చా ఏంటి? నాకు గానీ తిక్కరేగి దొరకో. తుక్కు రేగొడతా చెప్తున్నా. అవతల బా. అవతల బా. అయితే నేనే పోతా. సావిత్రి, డోంట్ లీవ్ హిమ్. స్టాప్ ఇట్. ఏంటిది? అసలు నువ్వు అమ్మాయివేనా? అందుకే నేను వదిలేసింది. ఆ పోతే బాబురావు గారు చేసిన తప్పేంటి? ఇద్దరు లవర్స్ ని కలిపాడు. అంత మాత్రం మనం చెప్పేస్తారా? అయినా నీకు లవ్ గురించి ఏం తెలుస్తుంది? అంటే ఏంటి? దివ్యకు లవ్ చేయడం తెలీదా? ఎగ్జాక్ట్లీ. అందుకే కదా దీనికి ఒక్క బాయ్ ఫ్రెండ్ కూడా లేడు. వీడు మరీ టూ మచ్ చేస్తున్నాడు. ఎంతసేపు లైన్ లో నుంచోలి? వచ్చి లైన్ లో నిలబడరా త్వరగా. ఏంటి మధ్యలో? నువ్వు ఆగు బ్రదర్, నేను మాట్లాడతా. మీ అందరికి ఒక నిజం చెప్పాలి. ఏం చెప్తాడు? మనందరికి ఒక హార్ట్ ఉంది. ఈ అమ్మాయి వాళ్ళ నాన్నకి ఒక చిన్న హార్ట్ ఉంది. కాకపోతే దానికి హోల్ ఉంది. పాపం మా హార్ట్ అపోలోలో లో బ్యాటరీతో కొట్టుకోవాలా వద్దా అని కొట్టుమెట్టాడుతుంది. అందుకే పాపం ఈ పాప ఇక్కడికి వచ్చింది. ఏంటి బాబు, వాళ్ళ నాన్న ఐసీయూలో ఉంటే మహేష్ బాబు సినిమాకి వచ్చింది ఆవిడ. అదే వస్తుందయ్యా. ఈ పాప వాళ్ళ నాన్న కృష్ణ గారి ఫ్యాన్, పాప ఏమో మహేష్ బాబు ఫ్యాన్. ఇప్పుడు ఈ అమ్మాయి ఈ సినిమా చూసి మా నాన్నకెళ్ళి ఖర్చు చెప్తే కాస్త హార్ట్ అటాక్ తగ్గుతుందని ఈ అమ్మాయి ఆశ. ఇది కూడా చేయడం తప్ప తప్ప తప్ప. ఎస్, నా సినిమా సక్సెస్.
నా జాబ్ కూడా సక్సెస్. పద బావా వెళ్దాం. బావా ఎవరా నీకు బావా? నువ్వే. జనరల్ గా నాకేమన్నా చూస్తే గొలుసో పర్సో కొట్టేయాలంటే కంగారు పడుకుని ఇది కొట్టాను. కానీ ఫస్ట్ టైం నిన్ను చూస్తుంటే ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టేయాలండి. యు ఆర్ మై ఫ్రెండ్ దోస్త్ ముస్తఫా. ఒక బావగా చెప్తున్నాను, నా చెల్లి నీకు నెంబర్ ఇచ్చిందంటే ఏ పడిపోయినట్టే. అవునరా? ఆ. ఇంతకు నువ్వేం చదువుకున్నావు? ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ నాకు నచ్చలేదు బావా. ఏ నచ్చలేదు? 6 సబ్జెక్టులు 6 లెక్చర్స్ చెప్తారా? నేను మాత్రం ఒక్కనే అన్ని సబ్జెక్టులు చదవాలా? ఈ సిస్టమ్ లో ఫ్లా ఉంది బావా. లా కాదు, ఎదురుగా లా ఉంది. వద్దన్న మందు కొట్టించావు. మేనేజ్ చేయి బావా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? చూస్తే తెలియట్లా, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ జరుగుతుంది. ఆయన చూడు ఎలా ఊగిపోతున్నాడో. వీడు ఇలా ఊగకుండా స్టడీగా ఉంటే గవర్నమెంట్ ఊగిపోద్ది. ఈ దేశంలో పెట్రోల్ రేట్లు పెరిగితే ధర్నాలు రాస్తారోకోలు చేస్తారు, కానీ మందు రేటు పెరిగితే ఒక్కడన్నా ధర్నాలు రాస్తారోకోలు చేశారా? అది తాగుబోతులు గొప్పతనం. అలాంటి తాగుబోతుల్ని ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ పేరు చెప్పి హింసిస్తారా? అసలు మందు ఎందుకు తాగుతారో తెలుసా సార్ మీకు? ఎందుకు బాబు? లవ్ ఫెయిల్ అయిందో ఒకడు, లవ్ సక్సెస్ అయిందని ఒకడు, జాబ్ రాలేదని ఒకడు, జాబ్ వచ్చిందని ఒకడు, ప్రమోషన్ రాలేదని ఒకడు, ప్రమోషన్ వచ్చిందని ఒకడు, పెళ్ళాం లేచిపోయిందని ఒకడు, పెళ్ళం ఊరంటలేదని ఒకడు, పెళ్లి కాకొకడు, పెళ్ళవుతుందని ఒకడు. ఇలా రకరకాల ఎమోషన్లు తట్టుకోవటానికి 2 పెగ్గులేసి వాసన రాకుండా పానేసి ప్రశాంతంగా ఆహా బావచ్చి బిర్యానీ ఇంటికి తీసుకెళ్తుంటే మీరు ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టి తాగుబోతులను ముద్రేసి స్టేషన్ చుట్టూ తిప్పి కోట్ల పైన వేసి టీవీలో టెలికాస్ట్ చేసి మా మందు బాబుల పసి హృదయాలతో ఆడుకుంటారా? ఇది కట్టప్ప ఫుల్ పట్టప్ప. వామ్మో. ఈ నగరానికి నువ్వే దిక్కై మాలాంటి మందు బాబులకు నాయకత్వం వహించి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ నుంచి మమ్మల్ని విముక్తి పొందించు బాహుబలి. ఒరే 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 చచ్చిపోతావురా. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ క్యాన్సిల్. రేయ్ పేపర్లన్నీ చెక్ చేయించి బళ్ళని పంపించండి. బాహుబలి! మనం సాధించాం. బాస్మతి రైస్! బాబు నీ పేపర్లు తీయమ్మా. రే పేపర్లు అంటారా? ఎవరిని పట్టుకుని పేపర్లు అడుగుతున్నావు? రోజు పేపర్లు పడేవాడిని పట్టుకుని ఆఫ్టర్ ఆల్ పేపర్లు అడుగుతావా? బాబు ఎవరో తెలుసా? సన్ ఆఫ్ సచ్చిమూర్తి. సన్ ఇన్ లా ఆఫ్ సత్యమూర్తి, కమిషనర్ గారి అల్లుడు. అబ్బో ఇప్పించిన తొక్కలో టిక్కెట్లు, దానికి కమిషనర్ గారు అల్లుడు. నైస్ గై. బైక్ కొట్టేశా, అందుకే నిన్ను కమిషనర్ కి అల్లుడిని చేశా. ఒరే ఎదవా, నువ్వు మైండ్ వాష్ అనుకుని బయటకు మాట్లాడతా. ఏమన్నా వినిపించిందా? ఓకే సార్ కమిషనర్ గారు ఈ రూట్ లోనే వస్తున్నారు సార్. ఇక్కడ జరిగింది ఏది మీ మామగారికి చెప్పకండి సార్. ఇక్కడ జరిగింది మీరు కూడా ఆయన చెప్పండి. రే రారా. పద బావా. సార్ కమిషనర్ సార్, నన్ను క్షమించండి సార్. ఒంటికి దురదైతే జాలిం రోషన్ రాసుకోవచ్చు, కానీ నోటి దురదకి మందు లేదు సార్. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో మా ఫ్రెండ్ కమిట్ అయ్యాడు, నేను కంటిన్యూ చేశాను. ఇదంతా దరిద్రుడి వల్లే సార్. వెయిట్ 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 వెయిట్. థమ్స్ అప్ తాగి ఇవాళ ఏదోటి అదరగొడతా. చంప పగలు కొడతా. ప్లీజ్ నన్ను క్షమించండి. బావా నీకు నేను ఇచ్చిన పొజిషన్ అంటే, నువ్వు పడుకున్న పొజిషన్ అంటే. బావా 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 పైకి లే. ఏంట్రా ఇది? నిన్ను నేను కమిషనర్ కి అల్లుడిని చేస్తే నువ్వు ఇలానేరా బిహేవ్ చేసేది? ఐపాడ్ మీద ఉల్లిపాయలు కట్ చేసుకునే వాళ్ళ ఉన్నాడు, వీడి కాళ్ళ మీద పడ్డావేంట్రా? నేను చెప్పిన ఫ్రెండ్ వీడే సార్. ఎస్ ఆ ఫ్రెండ్ నేనే. అయితే ఏంటి? అయితే ఏంటి? ఆగరా, నా మాట విను. ఎల్లబాయ్, నోట్లో నాలుగు లేదు పాడు లేదు, ప్రతి అడ్డమైన ఎదవికి భయపడిపోతుంటావు. ఎవడయ్యా నువ్వు? ఏం కావాలి నీకు? అమ్మా ఏంట్రా బావా, వీడు చేయి చూపించడం వాడు ఆపడం. ఎవర్రా ఈ కిండల బ్యాచ్? అయినా పట్ట పగలు వాచ్మెన్ వేసుకుని తిరుగుతున్నావు. ఎవర్రా నువ్వు అసలు? ఎవడు నువ్వు? ఎవడైతే లాగట్టి నీ తెల్లెంటి ఒక్కసారి స్టడీగా ఉండు. మళ్ళీ చెయ్యేసావు నువ్వు. ఆడేంట్రా అలా కొట్టేశాడు? ఆయనే కమిషనర్. లేరా సార్. వీడిని తీసుకెళ్ళి వాషింగ్ మిషన్ లో బట్టలు వేసి ఉతికినట్టు ఉతుకుతారా సార్? కాదు, బండ మీద బట్టలు ఉతికినట్టు ఉతకండి. బావా 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 కాపాడరా బావా. సార్ 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 తెలియక వాగేశారు సార్. బావా రాజా ఒరే బావా నువ్వేంట్రా ఇక్కడ? నేను అర్జెంట్ గా ఇప్పుడు చచ్చిపోవాలి. ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పరా. అదేంటి బావా? నువ్వు పెట్టిన ఫిగర్ ఫిట్టింగ్ కి నా కాపురం స్టాక్ మార్కెట్ లో కుప్పకూలిపోయింది. నీ చెల్లి నన్ను చచ్చిపోమని చెప్పింది. సిస్టర్ దగ్గర సింపతి వర్కౌట్ అవ్వాలంటే నువ్వు శవం అవ్వాల్సిందే. నన్ను శవం చేసేది ఎవరు? ఒక్కడున్నాడు, గోపిచందా? అల్కాపురి నాగరాజని. నాగరాజురా పెట్రా సంతకం పెట్టు. అర్రే బావా వాడు నాకు తెలుసురా. ఆడి స్థలం కబ్జా చేస్తే ఆడే నేను చంపేస్తారా? అంటే ఇప్పుడు
అన్నా మన స్థలాన్ని ఎవడో కబ్జా చేశాడన్నా. ఎవర్రా వాడు? అన్యాయంగా నా చిన్న బాబుని పెద్ద బాబుని పట్టు పెట్టుకుంది కదరా. ఏంటే పొట్టం పెట్టుకునేది? నువ్వు ఎప్పుడో నాగదేవతలు యాక్ట్ చేసిన పావుని ఇచ్చినప్పుడే అనుకున్నాను ఇది బుస్సు కాదు తుస్సు అని. అదంతా అనవసరం. ముందు నువ్వు డబ్బులు కక్కుతావా కక్కవా? ఏంటే కట్టేది? ఏం పీక్కుంటారో పీక్కోడు. కాటరాజు మొత్తం వదిలిందా? నాకు మత్తు మంది ఇచ్చి బట్టలు లేకుండా నాతో డర్టీ పిక్చర్ షూటింగ్ ఏమైనా చేశారా ఏంట్రా? ఏం పీక్కుంటావా? పీక్ అన్నావు కదా. ఏం పీక్కున్నారా? నీ కిడ్నీ పీకా. నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదురా బాబు. బాబు కిడ్నీ ఇక్కడ ఉంటుంది బాబు. అయితే నేను పెళ్లి చేసుకోవచ్చా? సుఖంగా చేసుకోవచ్చు. నేచర్ లో ఎక్కడో జరిగే కామెడీని ఇంకెక్కడి నుంచి వచ్చే కామెడీని డిసైడ్ చేస్తాడు. ఇప్పుడు నాకేం డిసైడ్ చేస్తుందో. హాయ్ రా. అరే ఎవర్రా నువ్వు? నన్ను రా అంటున్నావు. అమ్మయ్య గెటప్ సక్సెస్. నేను రా సెల్ఫీ రాజాని. రాజానా? బావా నువ్వే రాజా? ఏంట్రా ఈ నాన్నకి ప్రేమతో? కాకి భయంతో. ఏ ఊకో, కాకి భయపడ్డవంటే ఏ కుక్క భయపడినా ఒక రీజన్ ఉంటది. బావా ఒక చిన్న సెటప్ 5 నిమిషాల్లో వచ్చేస్తా, వెయిట్. ఏం చూసుకొని రా నీకు అంత పొగరు? వెనకాల ఉన్న మా మావని చూసుకుని ఎవడరా నీ మావ? కమిషనర్! కమిషనర్ నీ మావ? ఎస్. వీడేనా నీ మావ? అమ్మో ఇది హరిదాస్ మనిషి అనుకుంటా. కాదండి. మరి నీ మామ కమిషనర్ అన్నావు? మా మామ మున్సిపల్ కమిషనర్ అండి. సారీ అండి. తప్పకుండా బావా పని అయిపోయింది, నేను వచ్చేసా. దొరికేసా? ఓ, వీడేంట్రా మీ ఫ్యామిలీ ఫోటో పట్టుకుని తిరుగుతున్నాడు? ఉస్సేట్రా ఉస్సు. వీడేడో నీకు తెలుసా? వీడా? మర్యాద లేకుండా వీడు వాడు ఏంట్రా? వాడేమన్నా మున్సిపాలిటీ కమిషనర్ అల్లుడు అనుకున్నావా? వద్దురా. పోలీస్ కమిషనర్ అల్లుడు రా, బట్టే బాస్. అయిపోయాను. అర్థం కావట్లేదా? ఇదో ఈడే ఆడు ఆడే ఈడు. ఇదికిచ్చాడు. నీకు ఇంకా అర్థం కావట్లేదా? బావా నువ్వు గడ్డం పెట్టుకోవడం వల్ల ఆ ఒంటెద్దు మొక్కమోడు నిన్ను గుర్తుపట్టడం లేదు. తీసేయ్. Yes. మా బావకు ప్రేమతో ఏమన్నా ఫాల 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 ఫాలో మీరా? వీళ్ళెవరు బావా నీ వెంట పడ్డారు? మా మామ శత్రువులు. మా ఫ్యామిలీలో ఎవరు కనిపిస్తే వాళ్ళు వేసేమన్నారంట. ఏంటి ఆగిపోయావు? నేను మీ ఫ్యామిలీ మెంబర్ కాదుగా. ఆ విషయం వాళ్ళకి తెలియదుగా. నేను చెప్తాగా. ఏదోటి నీ చావు నువ్వు చావు. అరే రే రే ఐఎమ్ నాట్ దట్ ఫ్యామిలీ. కావాలంటే మా నాన్న అడగండి. ఎవడరా మీ నాన్న? ఏమో ఆ విషయం మా మమ్మీని అడగాలి. ఈ మధ్య నాకు ముగ్గురిని చూపించింది. ఐఎమ్ సో కన్ఫ్యూజ్డ్. పిచ్చి నా కొడుకులు కొడితే కొట్టారు కానీ ఈ పూటకి వీళ్ళ పరిస్థితులు అన్నీ వర్కౌట్ అయినాయి. బాల వెనకొచ్చి మళ్ళీ వెళ్ళు. కమ్ కమ్ 1 2 3 4 సార్. జాలీగా చూడుకు, జాలీగా బతుకు. అవుట్. తడికా ఎట్రా? ఏంటి సార్ పిలవకుండానే వచ్చేసారు? నువ్వు పిలిస్తే రావడానికి నేను నీ బంధువులు కాదురా, ఆత్మ బంధువుని. రండి సార్ రండి, ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పప్పలాగా లాలీపప్ప చిక్తావేట్రా నీ చెత్త? అమెరికా నుండి రావడానికి ₹1,00,000 బొక్క, టాక్సీ వాడికి 1,00,000 టిప్పిస్తావా? ఏ ఊరు సౌకర్యం రా మీ నాయన? సూటు బూటు కోటు ఇల్లేమో అడుగు తప్పెట్టావు, ఆడేమో రెంటేడు ఖాళీ చేయడు, నువ్వేమో చాక్లెట్లు చప్పరిస్తుంటావు. నీ చెత్త పప్పరే. ఒక్క అవకాశం రా, నేనేంటో ప్రూవ్ చేసుకుంటా. అవకాశం అమ్మాయి లాంటిది, దొరికినప్పుడు ఆశాంతం దోచేసుకోవాలి. ఎప్పుడు నేర్చుకుంటావురా నువ్వు? రే ఆగ్రా తడికే, నేను వస్తున్నా. ఆగు ఆగు. సాఫ్ట్ గా ఉంటే సమాజం సప్పరిచ్చేస్తుంది. ఎక్స్ప్రెషన్ ఎలా ఎంట్రా? ఎలా? కళ్ళల్లో కరెంటు పుట్టాలి, బాడీ బుల్లెట్ లా దూసుకెళ్ళాలి, పంచిస్తే పిడుగులు ఊడి పడాలంటే. ఇవన్నీ నేనేనా? మళ్ళీ నేనా అంటావేట్రా? ఓకే ధైర్యం వచ్చింది, వచ్చి తగులుకో చెప్తా. కమా. ఓకే ఎవడ్రా నువ్వు? అమెరికాకు ఒబామా ఎలాగో ఈ ఇంటికి నేను అలాగే. ఇంత చిన్న కట్అవుట్ కనపడలేదా? కళ్ళ జాలీసా రేచిరా? రాత్రి తాగి దిగలేదా? ఇల్లు అద్దెకు తీసుకున్న మీ అన్న దున్నా ఎక్కడ చచ్చారా? పదా ఈరోజు పాడేవాడికి కొడుకి పదా. ఎవర్రా 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 ఇక్కడ? ఏం జరుగుతున్నా నా ఇంట్లో? కమాన్ 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 వీల్ చేయి. పులి 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 చార్జ్. ఏం ఓనర్ సార్ గిట్ల వచ్చిండ్రు? నీ కూతురు కట్టుకొని జిల్లా ఆడదామని. కొడతా. ఏంది ఏంది నువ్వు కొట్టేది? పెగ్గా నువ్వు 4 వేస్తే నేను 14 వేస్తా. రిటర్న్ ఫర్ అమెరికా. ఏం అర్థమైందా లేదా? బిలిబిత్రి బిలాలి బిల్డప్ లొద్దు,
బిల్డింగ్ ఖాళీ చేసి వెళ్ళిపో. గెట్ అవుట్. చేయకపోతే చేయవా 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 ఇల్లు 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 ఖాళీ చేయవా. సెకండ్కో సామాన్ ఎగరేస్తా, అరగంటకో శవం బయలుదేరుద్ది. నాకు అట్టొస్తే ఎవరిని అడ్డంగా నరికేస్తా చెప్తున్నా. ఇప్పుడు నిగ్గిలో బావడా లావా? డై నాకు బీపీ వస్తే ఎవడైనా బీపీనరా? నువ్వేంట్రా తలదూకోలేదా? నీకు ఆల్రెడీ ఒకసారి పడింది అనుకుంటా. అయినా ఒక దెబ్బ. నీకు చంపడం ఒక వింత, నాకు వెంట్రకంత. లేవక లేవక నీ పేడి ముద్దేసుకున్నా నీకెందుకు మీసం వస్తున్నా మగాడితో డిస్కషన్. హృదయ కాలే కోసి ఏంట్రా ఏదో వెళ్ళింది. బుల్లెట్ శాంపిల్ కి నీ బుగ్గ పక్క నుంచి వెళ్ళింది. నెక్స్ట్ టైం అయితే నీ గుండెలోకి పోతుంది. పిస్ వస్తుంది. పోలే కదా లేదు. మూసుకో, తర్వాత పోసుకో. అలాగే సార్, ప్లీజ్ సార్ ఇల్లు ఖాళీ చేయండి సార్. మీరేమో గన్ను వాడతారు, నాకేమో లాలీపప్పు తప్ప ఏం వాడడం తెలియదు సార్. ప్లీజ్ సార్ మీ గుడి గంటకి కర్పూర హారతిచ్చి గంట కొడతా. ఇల్లు ఖాళీ చేయండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ నా మాట వినండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నా ఇల్లు వదిలే. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ ఎ మినిట్. అబ్బాబ్బాబ్బా ఎవరు డూడ్ నువ్వు ఇంత అందంగా తలతలాడిపోతున్నావు? నా మీద మోజుపడ్డావా? మెల్లి గాలి చేపిద్దామని. ఎవరు నువ్వు? రౌడీని సార్, కావంటే కత్తి చూడండి. నా ఇల్లే కబ్జా చేసి నా మీద గన్ను గురి పెడతారా? నీ గుడ్లు కోసం ఆమ్లెట్ వేసి కోడికి పెడతా సార్. చింతకి కావాలంటే చెట్టు పెద్ద బలం అక్కర్లేదు, రాయితో కొట్టేంత తెలివిగా. నువ్వు మాట్లాడే తెలుగేనా? దాని అర్థం ఏంటి? బలంతో కాదు సార్, వాళ్ళని తెలివితో కొట్టాలి. నాకు లేదుగా. నాకుందిగా. మీరు ఏదో చెప్పి ఇక్కడ 1 వీక్ సెటిల్ అవ్వండి, మిగతాదంతా నేను ప్లాన్ చేస్తాను. కష్టమే డూడ్, వాడు గల్లి గిల్లి పెట్టుకుని తిరుగుతున్నాడు. మరి వెళ్ళిపోతే అది ఇంకా కష్టం, పైగా కష్టార్జితం. నీకు ఫీజు ఎంత కావాలి? అంతా పని అయిపోయి ఒక 5,000 పడాను సార్. 5,000? ఆఫ్టర్ ఆల్ 5,200 రూపీస్ తీసుకో సార్. ఐఎమ్ టూ స్మార్ట్. అంతవరకు అడ్వాన్స్ కింద లాలీపాప్. మీరు చికెన్ సార్? నో, కాకెంగిలి. మీరు నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఓ నో, క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడు వాడిని ఎలా డీల్ చేస్తాను. సార్ మిమ్మల్ని చూస్తుంటేనే భయం వేస్తుంది. నెక్స్ట్ వీక్ నాకు రిటర్న్ ఫ్లైట్ ఉంది, నేను వెళ్ళిపోతా. అంతవరకు పైన ఉంటా సార్. ఏంటి సార్ హౌస్ ఓనర్ కి ఆ మాత్రం ఫెసిలిటీ ఉండదా? మీరేం వరీ అవ్వకండి, మిల్లి సేఫ్. రే నీ కొంపాడికి చాడికి దండం పెడతావేంట్రా? రే చింతకాయ కావాలంటే చెట్టు నూపాల్సిన బలం అక్కర్లేదు, రాయితో కొట్టే తెలివి ఉంటే సరిపోద్ది. ఏంటి తెలుగే? ఒరే ఈ ఒక్కసారికి నా మాట ఏంటా? ఆడు గన్ను ఆడు చేతులు పెట్టుకుని తిరుగుతున్నాడు. తేడా వచ్చిందనుకో నేను పోతా, నువ్వు అక్కడే ఉంటావు. ఆ నాద ప్రేతాత్మ అయిపోతావురా, తట్టుకోగలవా? అది కాబట్టి ఒక్కసారికి నా మాటను ఫ్రెండ్ ఫాలో అయిపోతాం. ఓకే సరే, నీ చావు నువ్వు చావు. ఇల్లు తీసుకుంటావుగా, వచ్చి తగులుకో, నేను చూసుకుంటా. వాట్ డూడ్ అంత ఆలోచిస్తున్నావు? మీ ఇల్లు మీకు ఎలా ఇప్పించాలని ఆలోచిస్తున్నాను సార్. 5,000 రూపాయలకి అంత ఆలోచిస్తున్నావా? నీ సిన్సియారిటీ చూస్తుంటే నాకు సిగ్గేస్తుంది డూడ్. చెప్పేం చేద్దాం? శ్రీశైలం సీక్రెట్స్ తెలుసుకుంటే తప్ప మీ ఇల్లు మీకు ఇప్పించలేను. అలా తెలియాలంటే నేను వాడు ఫోన్ చెక్ చేయాలి. నేను ఆడి ఫోన్ పోగొంటే బయటికి తీసుకెళ్తా, మీరు మేనేజ్ చేయాలి. అట్నా? అలా కూడా అనిపిస్తుందా? ఒక చిన్న ప్లాన్ రివర్స్ చేద్దాం. నేను ఆడి ఫోన్ బయటికి తీసుకెళ్తా, నువ్వు అని మేనేజ్ చేయి. సార్ మీరు కూల్గా ఆలోచించట్లేదు. అవునా? జస్ట్ మినిట్. లాలీపాప్ వాట్ టు డూ చెప్పప్పా. రండి రండి పులిగారు, రండి. వచ్చావా? ఎక్స్క్యూజ్ మీ, వస్తున్నా. ఏంట్రా ఆత్మారావు, ఏంటి వేలగానే వేళ? ఓరే నీ చెత్త వేలగానే వేలేంట్రా? వాడి ఫోన్తో నీకే పట్రా? నీకు వాడి కాంటాక్ట్ తెలుసా? వాడి బ్యాటరీలు తెలుసా? సారాకే తెలియదు నీకు. స్కాచ్ బాట్లో వాడు దొరికాడు, వాడిని వాడు ఇల్లు తెచ్చుకోవాలి కానీ వాడితో ఎగచక్కాల. ఒరే తడికి ఒక మాట ఆగు, వస్తున్నా. రే 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 కొట్టగా రే, భయంతో బట్టలు కూడా వణుకుతున్నాయి. ఒక్క ఛాన్స్ చూడు. నేనేంటో ఎన్ని ఇమ్మంటావరా? వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా అయిపోయింది. ఎప్పుడు మళ్ళీ క్వశ్చన్ ఒకటి చెప్పింది చేసి ఇల్లు తెచ్చుకోరా. ఫుల్ క్లారిటీ వచ్చింది, వచ్చి తగులుకో చెప్పక్క. ఎక్కడికి వెళ్ళారు సార్? మా బంధువు వస్తే మాట్లాడేసి వస్తున్నా. నువ్వు చెప్పింది కరెక్టే. ఇంతకీ నేను నన్ను మేనేజ్ చేయగలంటావా? సార్ మీరు అమెరికా నుంచి వచ్చారు, ఆ మాత్రం మేనేజ్ చేయలేరా? చేయండి. కాదు, అమెరికాకి మేనేజ్మెంట్ కి సంబంధం ఏముంది? నువ్వు అంత గట్టిగా చెప్తే ఉన్నట్టే ఉండాలి కూడా. రేయ్ నా ఫోన్ ఏదిరా? జరగరా మూల శంఖం. రేయ్ కుతూ దెబ్బకు ఊళ్ళో దొబ్బేశారా? ఆఫ్టర్ ఆల్ ఫోన్ పోతే తనకలాడతావేంట్రా బిలాల్? నన్నే రా అంటావురా? అంటాన్రా, నిన్ను ఒరే అంట, నీ పిల్లని వసే అంట. నిన్ను కన్నా అమ్మా బాబు వస్తే ఒంగోబెట్టి గుద్దుతా. ఎవ్రీబడి కమెడియన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. సవాల్. రేయ్ అన్ననే కమెడియన్ అంటావురా? చెప్పాలి
సార్ సార్ త్వరగా చేయండి ప్లీజ్. ఈ మధ్య కొత్త వాళ్ళని ఎవరినైనా కలిశాడా శ్రీశైలం? లేదు సార్. లోపలేం జరుగుతుంది? ఏ అంకుల్ నీకుండా కాస్ట్లీ పీస్ రాది పగిలిపోతుంది. దొరికిందా? నేను ఫ్లోలో ఉన్నప్పుడు ఫ్లై వచ్చినా క్షమించను. రే శ్రీశైలం దాక్కుంటా తంగేడి, ఏదైనా కావాలంటే కొనుక్కో లేకపోతే అడుక్కో, అంతేగాని లాక్కోకరా. కౌంచు పెట్టను కాల్చినట్టు కాలుస్తా. శాంపిల్ చూస్తావా? గోళీలేవి చుట్టేండ్రా. సార్ కొంచెం త్వరగా చేయండి సార్ ప్లీజ్. చెప్పింది చేయడం వరకే, నువ్వు చెప్పాలని ట్రై చేయకు. డన్. అన్నా ఇప్పుడు ఆ నేసి వాడు కనిపించట్లేదని ఎవడైనా కంప్లైంట్ ఇస్తే 2 రోజులు అయితే వాడు అమెరికా పోతాడు. వదిలేండ్రా లోకల్ గాన్ని. వదిలేకపోతే తలకాయలు తీసుకెళ్లేవాడిని. వదిలేసి వెళ్తున్నా పెట్టుకోండి. తల్లో పెయిన్లన్నీ చంపేశారు. వీడేదో మేనేజ్ చేయమన్నాడు, నేను ఏదేదో చేసాను. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. ఇంతకీ నా ఇల్లు నాకు దక్కుద్దంటావు యోగే? ఏంటంటే పర్ఫార్మెన్స్ పీక్స్ పరాకాష్ట. పొగత్త పక్కన పెట్టి వెళ్ళిన పని ఏమైందో చెప్పి. అయిపోయినట్టే, వారం రోజుల మీద మీ చేతిలో పెట్టా. ఏ పులి పులి పులి. అందుకే పర్ఫార్మెన్స్ పీక్ స్టేజ్ కి వాళ్ళగా మిమ్మల్ని కొట్టారు, మళ్ళీ మిమ్మల్ని మీరు కొట్టుకోవడం అవసరమా? ముందు ఈ పెక్ కొట్టండి. దీన్ని కొట్టడం కాదు డూడ్, ఆ శ్రీశైలం గారిని కొట్టే రోజు కూడా దగ్గర పడింది. ఇంటి ఓనర్ ఈగో హట్ అయితే టెనెంట్ కి తడిసిపోతుందని ప్రూవ్ చేసే రోజు వచ్చింది. భయం వస్తుంది సార్. వై యువర్ భయం? నేనున్నాగా. కూల్ కమన్ టేక్ దిస్ 30 ml. పోసే లోపల. ఎంగిల్ చేశారా సార్? కాకెంగిలి ఫ్రెండ్, నో క్లోజ్ ఫ్రెండ్స్. వారం రోజులు నా ఇల్లు నాకు వచ్చేస్తుంది. మంచం నెల్లూరే నేను బుక్ చేసుకున్న ఫిగర్ అనుకుంటా. హలో, అమెరికా పార్టీయా అండి? అవును. మీ టోకెన్ నెంబర్ వచ్చేసిందండి. టోకన్ నెంబరా? బయలుదేరిపోమంటారా? ఓకే ఓకే. అడ్రస్ తెలుసా? హాయ్ తెలుసండి. ఎలా వస్తున్నావు? ఏ డ్రెస్ వేసుకున్నావు? ఫ్రాక్ వేసుకున్నానండి. ప్రాకా? హాయ్ మోకాళ్ళ కిందాక ఉంటది కదండి ప్రాకు. పాష్ ఫిగర్ అనుకుని 25,000 పెట్టి బుక్ చేశా. నువ్వేంటే ప్రాకు గీకు అంటావు? ఇప్పేసేదాన్ని ఎలా పలికితే ఏంటండి? అబ్బా ఏదో మోటి సరస్వతి. త్వరగా బయలుదేరు. హాయ్ వచ్చేస్తున్నానండి. తట్టుకోలేకపోతున్నా. కమాన్. ఎనర్జీ ఎనర్జీ. మీ శక్తికి యుక్తికి వయాగ్రా హార్స్ పవర్. గుప్పెడు వయాగ్రా. తొందర ఎక్కువ. ఇప్పుడే ఇంట్లోకి వచ్చానండి. వచ్చాయి ఫస్ట్ ఫ్లోర్ వచ్చాయి. హాయ్ వచ్చేస్తున్నానండి. ఏం జడాలని ఈడేం చేస్తున్నావు? అమెరికా బుకింగ్ వచ్చింది బావా, అందుకే వచ్చేసా మళ్ళీ. ఓడా పొట్టోడా గాడేం చేస్తాడే? కూర్చో. అంతేనంటావా? జనవరి మాసం అరే మంచు సమయం. నువ్వు మరీను. హలో ఎక్కడున్నావే? ఇక్కడొక్క శిల్పాన్ని చూస్తున్నానండి. శిల్పం ముందర ఏం చేస్తున్నావే? పైన అజంతా శిల్పం చచ్చిపోతుంటే పైకి రా పైకి రా. అలాగలాగే నువ్వు ఆగే. వచ్చాయి నిన్ను చీల్చి చెడ్డాడుతా. ఏం దడేలరాని 5 రోజుల నుంచి గిన్నే ఉన్నావు. మళ్ళీ బుకింగ్ వచ్చింది, వచ్చేసాను. సరే కన్నాడు. అబ్బా
వీడు కామతురాణం, వీడు కామంతో కిటకిట్లాడి సచ్చేలా ఉన్నాడు వీడి. రేయ్! ఏంట్రా నీ కామ క్రీడలు గుప్పడి వయకాలు మిగుతావరా? ఇలియానా చిలకలా పాకుతుంటే నువ్వేట్రా ఎబోలా వచ్చిన ఎలకలా పాకుతున్నావు? బయటకు లాగేస్తావేంది? అసలు నువ్వు ఎందుకు వచ్చావు? ఇక్కడ చేస్తున్నది ఏమిటి? నీ వల్ల నేను అల్లాడిపోతున్నా. పో ఏడదో చూడదు తెచ్చుకో, పో నెయ్యి చావు. పో ఎల్లు మళ్ళీ మాట్లాడతావు. ఎల్లు ఎన్ని కొట్టే ఎల్లు. తడేలు రాని ఇక్కడ దడదలాడిపోతుంది. ఆడ చచ్చావే. సార్ ఏమైంది? నువ్వా ఈ టైంలో ఎక్కడేం చేస్తావు డూడ్? మీ ఇల్లు మీకు ఇప్పించడం కోసం వాడి సీక్రెట్స్ ఏంటో ఎదుగుతున్నా. బొమ్మ ఇల్లు సంగతి పక్కన పెట్టు. నీకు ఈ దరిదాపుల్లో దడేలు రాని ఏమన్నా కనబడిందా? ఏమైంది సార్? ఈ టైంలో టచ్ డోట్ కంగారులో కమిటీ అయిపోతా. సెక్యూరిటీ చెప్తున్నా డోట్ 5,000 పెట్టి ఒక అమ్మాయిని బుక్ చేసుకున్నా, అది లోపలికి వచ్చింది. మలేషియన్ ఫ్లైట్ లో మిస్ అయిపోయింది. ఏం అర్థం కావట్లేదు డోట్. వినిపిస్తుంది కానీ కనిపించకుండా తిరుగుతున్నా డోట్. అసలే గుప్పుడు వైకరాలు మింగున్నా పిట్ట అల్లాడిపోతున్నట్టు. అమ్మా ఒరే ఒరే చేపలు గణేష్. మార్నింగ్ సాబ్, మా టాబ్లెట్లని మింగేసినట్టు. ఆత్రం తట్టుకోలేక మింగేశారా? ఆ దడేలు రాని లోపలికి వచ్చింది. అప్పటి నుంచి ఎవరి దగ్గర ఉందో తెలియట్లేదురా. నీకు దండం పెడతా, చూపించరా. ఓ దడేలు రాలి. ఏంటి పైనుంచి దుక్కుతుందా? ఇక్కడ ఉంది చూడు. ఏంటి బావా ఎందుకు అరుస్తున్నావు? ఇదేనా ఇదేనా చెత్త. ఇట్రా ఇట్రా. నీ పులకేసి జమ్మల మడుగు జాతరలో జిలేబీల మీదలా ఉన్నావు. నీకు నేను 25,000 పెట్టానా? రబ్బిష్. ఉండబట్లేక అడుగుతున్నా, ఒక్క మాట ప్లీజ్. 25,000కి ఎన్ని అంకెలు ఉంటాయి? 3 3 అంకెలు అంటే 250 రూపాయలు. తడికేట్రా వస్తున్నా, నాకు అర్థమైంది వస్తున్నా. 250 రూపాయలకి 25,000 పెట్టేప్పుడే నువ్వు రావాలి. కొద్ది లేట్ అయింది ప్లీజ్. కానీ బుద్ధ నాకు బుద్ధి రాదా? బుద్ధ కొట్టుకున్నా. 25,000 దొబ్బెట్టావు, డయాగ్రాలు తినేసావు, దాన్ని అందరికి అప్పచెప్పావు, రైలు ఇంజిన్ లో పొగలేసుకుని ఇల్లంతా తిరిగావు. ఏం సాధిస్తారో నాకు అర్థం కదా. కొట్టుకోండి చెత్త కొట్టు. ఆ తోడ రండిరా. మీరు రండిరా. రండి. వచ్చినట్టు బయటికి పోయినట్టున్నారు బచ్చగాళ్ళు. ఉంటే లీటర్లు పోయించేసేవాడిని ఉత్సా. ఈరోజు ఎంజాయ్. రామ్ జే రామ్ జే రామ్ జే రామ్ జే. అర్ధరాత్రి అయింది. ఈ బచ్చగాళ్ళు కొంపకు రాకుండా ఎక్కడ చచ్చారో ఏందో. ఈ రోజు కూడా ఆ రోడ్ సైడ్ బిర్యానీ పెట్టి కడుపు మారుస్తారో ఏంటో. దెయ్యాలంటే మరి బిర్యానీ తింటా నేను రూల్ ఉందా? దెయ్యాలంటే మరి భయం భక్తి లేకుండా పోయింది. ఏదో అప్పుడప్పుడు మెనూ చేంజ్ చేసి ఉలవచారు నుంచి రాజుగారు కోడి పలావో, షాబాద్ నుంచి మేక కిడ్నీలు తెచ్చి పెట్టచ్చుగా. ఎంచక్క ఆరగించావని పీచుగాలు చట్ నోట్లో దుమ్ము గొట్ట పురుగులు పట్టిపోతారా. ఓకే కూల్ సప్తగిరి కూల్. ఫ్రూట్స్ ఈరోజు బంతి పూల జానకి నీకంత సిగ్గు దేనికి చల్లో చల్లో వస్తావా నాతో. ఈ పీచుగాలు ఇక్కడే ఉన్నారా? ఏంట్రా చేతులు ఊపుకుంటూ వచ్చారు? బిర్యానీ తేలేదా? పలిసిందా?
ఎక్కడ పడితే అక్కడ కొట్టకండి సార్. పొరపాటున తగలరాని చోట తగిలింది అనుకోండి, తీగ దిగి కరెంట్ పోతుంది సార్. ఏంట్రా పోయేది? రోజు బేస్ వాయిస్ వేసుకొని మా బ్రెడ్లు, మా ఫ్రూట్స్, మా బిర్యానీలు అన్ని తింటావా? ఫుడ్ కి ఆల్టర్నేటివ్ లేదు కదా సార్. గంగిరెద్దుల గజ్జలు కట్టుకుని రోజు శంకరాభరణ సినిమా చూపిస్తావరా? హిట్ సినిమా ఎన్నిసార్లు చూసినా తప్పలేదు కదా సార్. గోస్ట్ రైటర్లు మమ్మల్ని భయపెడతావా? ఫుడ్ కావాలంటే మిమ్మల్ని భయపెట్టాలి కదా సార్. నీ యదవ పర్ఫార్మెన్స్ కి భయపడి ఫ్లాట్ ఖాళీ చేసే వాళ్ళం కదరా. సార్ సార్ ఈ పక్కనే శ్మశానంలో సింగిల్ రూమ్ లో ఉండేవాడిని సార్. పాపం మీ ఇంట్లో అన్న అమ్మాయి సూసైడ్ చేసుకొని సరిపోతే ఈ ఫ్లాట్ కి అందరూ రావడానికి భయపడేవారు సార్. 3 నెలలు నాకు అకామిడేషన్ ఫ్రీగా దొరికింది సార్. ఇంతలో ఎవడో బ్రోకర్ గాడు బేవార్స్ గా చీప్ గా మీకు ఈ ఫ్లాట్ తీస్తారంటే ఎగేసుకుంటూ మీరు వచ్చి పడ్డారు. నా అకామిడేషన్ పోయింది. ఇప్పుడు నేను బతకాలంటే ఏదో ఒకటి కావాలి కదా సార్. మిమ్మల్ని భయపెడితే ఏదో ఒక రోజు ఈ ఫ్లాట్ నుంచి వెళ్ళిపోతారు అనుకున్నా, కానీ మీరు నన్ను ఫుడ్ ఏమైనా ఎంకరేజ్ చేశారు సార్. ఆ రోజు నుంచి కడుపు నిండా ఫుడ్ దొరికిందిగా, ఇక్కడే ఉండిపోయా అంతే. ఫుడ్ కావాలంటే పని చేసుకోవాలి కానీ ఇదేంట్రా? చూడు వీడు అమృతాంజన్ డైలాగులు విని 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 బోరు కొట్టింది. ఏదైనా కొత్తగా ట్రై చేయొచ్చు కదన్నా. టాలెంట్ల మీద టాలెంట్ చూపిస్తావా? సూపర్ భలే చెప్పావు. థ్యాంక్ యూ. ఓవర్ యాక్షన్ కి తక్కువ లేదు సార్. సార్ కష్టపడ్డా నేను రెడీ సార్. ఎంకరేజ్ చేయడానికి మీరు రెడీనా? ఆపండ్రా, ఇప్పటికైనా నమ్ముతారా దయ్యం గీయం ఏమీ లేవని? ఈ ఫుడ్ దయ్యం అబద్ధమై ఉండొచ్చు, కానీ అంజలి రోజు దయ్యమై వస్తుంది, నీకు తెలుసా? చూసాం. ఆపండి. ఏంటి సార్ మీరు మాట్లాడేది? ఇంట్లో ఉన్న అమ్మాయి గురించేనా? ఏం మాట్లాడతారు సార్ మీరు? ఆ అమ్మాయి దయ్యం ఏంటి? దేవత లాంటిది. నాకు అప్పుడప్పుడు కడుపు నిండా ఫుడ్ పెట్టేది, ఖర్చులకు డబ్బులు ఇచ్చేది. ఆ అమ్మాయిని ఏమంటారు మీరు? ఏంటి మీ కాఫీ దయ్యం వచ్చిందా? నువ్వు వెళ్ళి తలుపు తీవా? ఏంటి ఆ బెల్లి సౌండ్ కే భయపడుతున్నారా మీరు? ఇగో నీకు పని లేదు, పని కావాలన్నావు కదా, నీ పని ఇప్పుడే స్టార్ట్. వెళ్ళి తలుపు. థ్యాంక్ యూ. రామ్జీ. హలో, నేను దెయ్యాన్ని కాదు. దెయ్యాల అబద్ధాలు చెప్పకూడదు మేడం. నాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు బాగా తెగబలిసి దున్నపోతులా ఉన్నారు. వాళ్ళ రక్తం పీల్చి తాగండి, వాళ్ళ మాంసం పీకు తినండి. నన్ను వదిలేండి మేడం. నేనేమీ తెలియని అమాయకుడిని, అనాథని. ఎవరు నువ్వు? బయటికి పో. నీకు దండం తల్లి. అమ్మా ఉంటా అమ్మా. శాని, విక్కీ, గిరి. ఇప్పుడు ఫస్ట్ కొడతాను, రారా నాన్న. రెండోది బాగా కొడతా, రారా కన్నా. మూడోది చితక్ కొడతా. ఇది నాకు చాలా ఇష్టమైన యాంగిల్. ఈ యాంగిల్లో కొడితే ఎముకలు ఇరిగిపోవచ్చు, నరాలు మడతడిపోవచ్చు, మీ గతమంతా మర్చిపోవచ్చు. తర్వాత నన్ను అడగకూడదు. రే బ్లేడు యాడికి పోయేదే? కింద 2 ఆప్షన్ లాగు వల్ల నీకు మూడోది నాకు బాగా ఇష్టమైన యాంగిల్ అంట. నువ్వు పోరా. ఏంట్రా డిస్కషను? నువ్వు ఉన్నా మాట్లాడుతా ఉండలా ఇడా. అది కాదురా, సినిమాకి పోయేవాడిని పట్టుకొస్తేవి ఓడిని చూడరా. ఏంది అట్నా కొట్టేది మనుషుల్నే? అన్నా నా కాడు కూడా 3 ఆప్షన్లు ఉండలా. 1 పరిగెడతా, 2 బాగా పరిగెడతా, 3 నాకు బాగా ఇష్టమైన యాంగిలను దొరకకుండా పరిగెడతా. నాది 3. పరిగెత్తాను.